మధ్యవర్తి. పూర్వం ఉజ్జయిని నగరంలో గుంజయుడనే నిరుపేదవాడు అరణ్యంలో పచ్చగడ్డి కోసుకొని వచ్చి ధనికుల గుర్రాలకు మేత కింద అమ్మి అలా వచ్చిన డబ్బుతో జీవిస్తూ ఉండేవాడు. అతని ఇల్లు ఊరి చివర ఉండేది. తాను రోజు గడ్డి అమ్మగా 2.5 అణాలు వచ్చేది. అందులో 2 అణాలు తన తిండి వగైరాల కింద ఖర్చు చేసి మిగిలిన అర్ధనాకాసును ఒక బాణలో వేస్తూ వచ్చాడు గుంజయుడు. అతనికి పెళ్ళాము పిల్లలు బంధువులు ఎవరూ లేరు. చెప్పుకోదగిన కష్టం గాని సుఖం గాని ఎరగకుండా గుంజయుడు కొన్ని పుష్కరాల పాటు ఇదే విధంగా జీవించి ముసలివాడు అయిపోయాడు. అతని బాణ కూడా అర్ధనాకాసులతో పూర్తిగా నిండిపోయింది. ఒక రాత్రి గుంజయుడు బాణలోని కాసులన్నీ నేల మీద పోసి అది చాలా పెద్ద కుప్పగా ఉండటం చూసి, ఇంత డబ్బు నేనేం చేసుకోను అని అనుకున్నాడు. చాలా ఏళ్లుగా ఒక రకం జీవితానికి అలవాటు పడిపోవటం చేత అతనికి ఆ డబ్బుతో తీరగల కోరిక ఒక్కటే కనిపించలేదు. ఆఖరుకు తన మట్టి గోడల గుడిసె నుంచి పెంకుటింటికి మార్చాలన్న కోరిక కూడా అతనికి లేదు. ఆ డబ్బు ఏం చెయ్యాలో మర్నాడు ఆలోచించుకుందామని గుంజయుడు ఆ రాత్రి పడుకొని నిద్రపోయాడు. అతనికి తెల్లవారుజామున లేవబోయే ముందు కలలో ఒక చక్కని యువతి స్పష్టంగా కనిపించింది. గుంజయుడు నిద్ర లేచాక కూడా ఆమె ఆకారం అతని కళ్ళల్లో మెదులుతూనే ఉన్నది. తన డబ్బు ఏం చెయ్యాలో అతనికి తెలిసిపోయింది. అతను తన డబ్బంతా గోతాంలో వేసుకొని ఒక ప్రఖ్యాత గల వర్తకుడి వద్దకు వెళ్ళాడు. తన అర్ధనాలన్నీ వర్తకుడు ముందు కుమ్మరించి, అయ్యా, నేనిది నా జీవితమంతా కూడబెట్టిన సొమ్ము. ఇది తీసుకొని నాకు మంచి ఆభరణం ఏదైనా ఇవ్వండి అని అడిగాడు. వర్తకుడు గుమస్తాలు అర్ధనాలన్నీ ఎంచి కుప్పలుగా పేర్చి మొత్తం ఎంతో తెలిపారు. వర్తకుడు కొన్ని హారాలు కంకణాలు తెచ్చి గుంజయుడి ముందు పెట్టి, నీ డబ్బుతో వీటిలో ఏదైనా కొనుక్కోవచ్చు అని అన్నాడు. వాటిలో కెంపులు పచ్చలు తాపిన కంకణం ఒకటి గుంజయుడికి నచ్చింది. అతను దాన్ని తీసుకొని తన పైబట్ట చెంగున కట్టుకొని తిన్నగా ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళాడు. ఈ వర్తకుడు గుంజయుడికి బాగా తెలిసినవాడు. అయ్యా, తమరు వర్తకం మీద దేశ దేశాలు తిరుగుతూ ఉంటారు. చాలా చక్కని అమ్మాయి 15-16 వయసు గలది ఉన్నట్టు మీరెప్పుడైనా విన్నారా అని అడిగాడు. నువ్వు సౌఘోర దేశపు రాజకుమార్తెను గురించి అడుగుతున్నట్టు ఉన్నావు. ఆమె అందం గురించి దేశ దేశాలు చెప్పుకుంటారు. వయసు కూడా నువ్వు చెప్పినంతే ఉంటుంది. అంతేకాదు, ఆమె చాలా మంచిదని, ఆమెలో ఏ కోసాన అతిశయము అహంభావము లేవని అంటారు అన్నాడు వర్తకుడు. గుంజయుడికి పరమానందం అయ్యింది. అతను తన పైబట్ట చింగు నుంచి కంకణం విప్పి, తమరు ఈసారి సౌఘోర దేశం మీదుగా వెళ్ళేటప్పుడు ఈ కంకణాన్ని సౌఘోర రాజకుమార్తెకు ఇవ్వండి. దీన్ని ఎవరించారంటే మాత్రం చెప్పవద్దు అని అన్నాడు. నేను పై వారంలోనే ఆ దిక్కుగా బిడారులో బయలుదేరుతున్నాను. ఈ బహుమానానికి ప్రతీకగా నీకు ఏం కావాలి అన్నాడు వర్తకుడు. ఏమీ అవసరం లేదు. ఈ కంకణం ఆమెకు చేరటమే నాకు కావాల్సింది అన్నాడు గుంజయుడు. వర్తకుడు అనుకున్న ప్రకారం బిడారుతో బయలుదేరి దారిలో అనేక నగరాలలో క్రయ విక్రయాలు చేసుకుంటూ కొద్ది వారాలలో సౌఘరపురం చేరి రాజకుమార్తె దర్శనం చేసుకొని, దీన్ని ఒక వ్యక్తి తమకు కానుకగా సమర్పించమన్నాడు అంటూ గుంజయుడు ఇచ్చిన కంకణాన్ని తీసి ఆమెకు ఇచ్చాడు. ఆమె ఆ కంకణాన్ని తన చేతికి తగిలించుకొని, నా చేతికి సరిగ్గా సరిపోయింది, చాలా అందంగా ఉన్నది. దీన్ని నాకిచ్చిన వ్యక్తి ఎవరు అని అన్నది. క్షమించాలి, ఆ వ్యక్తి పేరు బయట పెట్టడానికి నాకు అనుమతి లేదు అన్నాడు వర్తకుడు. రాజకుమార్తె ఆశ్చర్యపడి, పోనీ అతను నా నుంచి ఏమి ప్రత్యుపకారం కోరి ఈ కానుక పంపాడు అని అడిగింది. మీరీ కంకణాన్ని స్వీకరించటమే అతను కోరుకున్నది అన్నాడు వర్తకుడు. అతను కోరనంత మాత్రాన నేను ఇవ్వకపోవటం భావ్యం కాదు అని రాజకుమార్తె వర్తకుడు చేతికి మేలైన వస్త్రాలు, ఒంటెడు బరువు చేనాంబరాలు, వర్తకుడికి కొంత డబ్బు ఇచ్చింది. కొద్ది మాసాల అనంతరం వర్తకుడు ఉజ్జయినికి తిరిగి వచ్చి, నీ కంకణం తీసుకొని సౌఘోర రాజకుమార్తె నీకు బట్టలు, ఒంటెడు బరువు చేనాంబరాలు పంపింది.
అని గుంజయుడికి తెలిపాడు. గుంజయుడు నిర్ఘాంతపోయి, నేనీ చీనాంబరాలన్నీ ఏం చేసుకోను? వీటిని స్వీకరించటానికి అర్హుడైన వాడెవడైనా ఉన్నాడేమో తమకు తెలుసునా అని అన్నాడు. లేకేం, దక్షిణంగా విదర్భ దేశంలో ఒక రాజకుమారుడు ఉన్నాడు. అతను చాలా అందగాడని, జనప్రియుడని చెబుతారు అన్నాడు వర్తకుడు. అలా అయితే తమరు వర్తకం మీద అటుగా వెళ్ళేటప్పుడు ఈ చీనాంబరాలను విదర్భ రాజకుమారుడికి చేర్చగలరా అని గుంజయుడు అడిగాడు. కాలక్రమాన ఆ చీనాంబరాలను వర్తకుడు విదర్భ రాజకుమారుడికి అందజేసినప్పుడు ఆ యువకుడు కూడా సౌగర రాజకుమార్తెలాగే, వీటిని నాకు పంపింది ఎవరు, ఏం కోరుతున్నారు అని అడిగాడు. కాని వర్తకుడు గుంజయుడి పేరు చెప్పలేదు, ఏ కోరిక లేదని మాత్రం చెప్పాడు. అయినప్పటికీ రాజకుమారుడు తన అశ్వాల నుంచి 12 మేలుజాతి అశ్వాలను తెప్పించి వర్తకుడికి ఇచ్చి, నాకు చీనాంబరాలు కానుకగా పంపిన వారికి ఈ గుర్రాలను నా బహుమతిగా ఇవ్వండి అని చెప్పాడు. ఆ గుర్రాలను చూసి గుంజయుడు మళ్ళీ సమస్యలో పడ్డాడు. చివరికి అతను వర్తకుడితో, వీటిలో 2 తమరే ఉంచుకొని మిగిలిన వాటిని వీలు పడినప్పుడు సౌగోర రాజకుమార్తెకు బహుమతిగా ఇచ్చేయండి అని అన్నాడు. వర్తకుడు ఆ గుర్రాలను తెచ్చి తనకిచ్చినప్పుడు రాజకుమార్తె ఎరగని వ్యక్తి నుంచి ఇలా బహుమతులు తీసుకోవటానికి సంకోచించి, ఆయన ఎవరో ఇలా బహుమతులు ఇస్తూ ఉంటే ఎలా తీసుకునేది, కనీసం ఆయన ఎవరో తెలిసినా బాగుండును అని అన్నది. ఆ పెద్ద మనిషి తన శక్తికి మించినది ఏమీ ఇవ్వటం లేదని మట్టుకు చెప్పగలను, ఆ పైన నన్నేమీ అడగవద్దు అన్నాడు వర్తకుడు. రాజకుమార్తె తన తండ్రితో సంప్రదించి ఆయన సలహా తీసుకున్నది. ఒక్కసారిగా మరీ గొప్ప బహుమానం పంపియ్యి, ఆ తరువాత అంతకన్నా తక్కువ బహుమానం పంపటానికి మొహం చెల్లక అతనే విరమించుకుంటాడు అని రాజు సలహా ఇచ్చాడు. రాజకుమార్తె ఆ ప్రకారమే 20 ఒంటెల మీద అవి మోయగలిగినంత వెండి వేసి కానుకగా ఇచ్చింది. వర్తకుడు వాటిని తెచ్చి గుంజయుడికి ముందు ఉంచాడు. గుంజయుడు వాటిని చూసి కలవరపడి, వీటిని నేనేం చేసుకునేది, వీటిలో 6 ఒంటెలను, వాటి మీద వెండిని తమరే ఉంచుకొని అందుకు ప్రత్యుపకారంగా మిగిలిన 14 ఒంటెలను విదర్భ రాజకుమారుడికి ఇచ్చేసినట్టయితే నేను తమకు చాలా రుణపడి ఉంటాను అని అన్నాడు. వర్తకుడు తన సొంత పనులు కట్టిపెట్టి ఒంటెలను తోలుకొని విదర్భకు వెళ్లి రాజకుమారుడికి వాటిని కానుకగా పెట్టాడు. సౌగోర రాజకుమార్తెలాగే విదర్భ రాజకుమారుడు కూడా ఎరగని మనిషి వద్ద నుంచి వరుసగా కానుకలు పుచ్చుకోవటానికి బిడియపడి ఒక పెద్ద బహుమానంతో ఒక బెడద వదిలించుకుందాము అనుకున్నాడు. అతను వర్తకుడికి 20 ఉత్తమ అశ్వాలను, 20 ఒంటెలను, 20 ఏనుగులను ఇచ్చాడు. ఏనుగులపైన ముత్యాలు సరులు కూర్చిన అంబారీలు అమర్చాడు. గుర్రాలకు వెండి రికాబులు, వెండి కల్లాలు ఏర్పాటు చేశాడు. 60 జంతువుల మీద పట్టుశాలవాలు పరిచాడు. వీటన్నిటినీ వెంటబెట్టుకుని వర్తకుడు తన వద్దకు వచ్చేసరికి గుంజయుడికి మతిపోయినట్టు అయ్యింది. బాబు, తమరు నా కోసం ఇప్పటికే చాలా శ్రమ పడ్డారు. వీటిలో 2 గుర్రాలు, 2 ఒంటెలు, 2 ఏనుగులు తమరు ఉంచేసుకొని మిగిలినవి రాజకుమార్తెకు చేర్చండి అన్నాడు అతను వర్తకుడితో. అన్నీ నువ్వే ఉంచుకో, నేను శ్రమపడినందుకు విచారించను, అందుకు తగిన ప్రతిఫలం నాకు ముట్టనే ముట్టింది. కానీ మరొకసారి సౌగర రాజు ఎదుట, ఆయన కుమార్తె ఎదుట పడటానికి నాకు ధైర్యం లేదు. ఎవరు పంపుతున్నది తెలియకుండా బహుమానాలు పుచ్చుకోవటానికి వారు కిందటిసారే చాలా తటపటాయించారు. ఈసారి నిలదీసి అడుగుతారు. మా ఊళ్ళో గడ్డి అమ్ముకొని బతికే ముసలి గుంజయుడు ఈ బహుమానాలు పంపుతున్నాడని చెప్పమంటావా? అలా అయితేనే నేను సౌగరపురానికి వెళతాను అన్నాడు వర్తకుడు. గుంజయుడు చాలాసేపు బుర్ర గోక్కొని, అలా ఎందుకు చెప్పటం? ఈ గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు ఎవరివో తమకు తెలియదా? అవి ఫలానా వారివని చెప్పండి, ఆ తర్వాత మీకు నాకు ఏ శ్రమ ఉండదు అని అన్నాడు. గుంజయుడి ఉద్దేశం వర్తకుడికి అర్థమయ్యింది. ఆ ముసలివాడు తనకిస్తానన్న జంతువులను ఉంచేసుకొని మిగిలిన వాటిని తీసుకొని వర్తకుడు సౌగరపురం చేరాడు. సౌగర రాజు తన రాజభవనం మీద నుంచి దూరాన దుమ్ములేస్తూ ఉండటం చూశాడు.
గుర్రాల సకిలింతలు ఏనుగుల ఘింకారాలు విని తన దేశం మీదకి ఎవరో దండెత్తి వస్తున్నారని భయపడ్డాడు. కాని ఆ జంతువులన్నీ తన కుమార్తెకు బహుమానమని వర్తకుడు చెప్పేసరికి ఆయన నివ్వెరపోయి, వీటన్నిటినీ రాజకుమార్తెకు ఎవరు పంపుతున్నారో చెబితేనే గాని మేము స్వీకరించలేము అని అన్నాడు. మహారాజా, ఇంకా నిజం దాచటం నాకు సాధ్యం కాదు. నేను తెచ్చిన జంతువులన్నీ విదర్భ రాజకుమారుడు ఇచ్చినవి అన్నాడు వర్తకుడు. రాజు తన కుమార్తెతో రహస్యంగా సంప్రదించాడు. విదర్భ రాజకుమారుడు నిన్ను పెళ్లాడగోరి రాయబారిని పంపితే మనం పెళ్లికి అంగీకరించక తన పరువుకు భంగం కలిగిస్తామేమోనని ఈ ఎత్తు వేశాడు. విదర్భ రాజకుమారుడికి నిన్ను పెళ్లాడాలని ఉండాలి గాని మనకు అంతకన్నా అదృష్టం ఉంటుందా అన్నాడు రాజు. ఆ మాటకు రాజకుమార్తె కూడా పరమానందం చెందింది. రాజు వర్తకుడికి బోలెడన్ని కానుకలు ఇచ్చి, ఇక నీవు వెళ్ళవచ్చు. విదర్భ రాజకుమారుడికి ఈసారి మేము కానుకను స్వయంగానే పంపుకుంటాము అని అన్నాడు. అప్పుడు వర్తకుడు, చిత్తం, అది నేను కూడా కోరేది అని రాజు వద్ద సెలవు పుచ్చుకొని ఉజ్జయినికి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత సౌగోర రాజు తన కుమార్తెను పరివారాన్ని వెంటబెట్టుకొని తీర్థయాత్రలు చేసే నెపం మీద బయలుదేరి అక్కడక్కడ మజిలీలు చేసుకుంటూ విదర్భ చేరాడు. ఆయన తన కుమార్తెను వెంటబెట్టుకొని విదర్భ రాజు వద్దకు వెళ్ళి, మీ కుమారుడు మా కుమార్తెకు పంపిన అమూల్యమైన కానుకలకు ఎంతైనా కృతజ్ఞులం. అవి ఏ ఉద్దేశంతో పంపటం జరిగినదో మాకు తెలియరాక మా శక్తి కొద్దీ ప్రతి బహుమానాలు పంపాము. అయితే కిందటిసారి మాకు వచ్చిన కానుకను చూస్తే ఈసారి రాజకుమారుడు కోరినది స్వయంగా తెలుసుకొని మా శక్తికి మించని పక్షంలో సమర్పించుకుందామని నిశ్చయించుకున్నాము అని చెప్పాడు. విదర్భ రాజుకు ఇదేమీ అంతుబట్టలేదు. ఆయన ఆ సంగతి బయట పెట్టక, అబ్బాయిని పిలుస్తాను, స్వయంగా మాట్లాడండి అని అన్నాడు. విదర్భ రాజకుమారుడు వచ్చాడు. సౌగోర రాజకుమార్తెను చూసి ఆమె అందానికి అద్భుతం చెందాడు. ఆమె తండ్రి మాటలను బట్టి తనకు కానుకలు పంపినది ఈ రాజకుమార్తెనని అర్థమయ్యింది. తనను పెళ్లాడే ఉద్దేశంతోనే ఆమె తనకు కానుకలు పంపి ఉంటుంది అనుకొని అప్పుడు అతను, నేను మీ కుమార్తెను పెళ్లాడగోరుతున్నాను. ఆమెను నాకిచ్చి చేసినట్టయితే అదే నాకు అన్నిటికన్నా గొప్ప కానుక అనుకుంటాను అని అన్నాడు. వారి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. దైవజ్ఞులు వచ్చి వెంటనే ముహూర్తం పెట్టారు. త్వరలోనే ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది. తమ వివాహానికి మధ్యవర్తిగా పనిచేసిన గుంజయుడు ఎవరో ఆ నూతన వధూవరులు ఇద్దరికీ తెలియదు. ఆ వధూవరులు ఎలా ఉంటారో గుంజయుడికి కూడా తెలియదు. అతను ఎప్పటిలాగే రోజు అడవికి పోయి గడ్డి కోసి మోపు కట్టి తెచ్చి గుర్రాలు గలవారికి 2.5 అణాలకు అమ్ముకొని అందులో 2 అణాలు తన ఖర్చులకు పోగా మిగిలిన అర్ధన వెనక వేసుకుంటున్నాడు. అనుమాన పిశాచం. కోసల దేశపు రాజుకు సునందుడు, జీవకుడు అని 2 కుమారులు ఉండేవారు. ఇద్దరూ తన కొడుకులే అయినా కూడా రాజుకు పెద్ద కొడుకు పైన ప్రేమ కాస్త హెచ్చుగా ఉండేది. అందుకు కారణం ఏమంటే సునందుడు తన అనంతరం రాజు కావలసిన వాడు. అదీగాక అస్త్ర విద్యలలో జీవకుడు కన్నా సునందుడే ఎక్కువ ప్రవీణుడు. అయితే జీవకుడికి తన తండ్రి అంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉండేవి. అతను అన్ని విధాలా ఎంతో యోగ్యుడే కాక వివేకవంతుడు కూడా. కోసల దేశపు ప్రధాన మంత్రికి వాసంతిక అనే కుమార్తె ఉండేది. రాజకుమారులు ఇద్దరూ చిన్నతనం నుంచి ఆమెతో స్నేహంగా ఉంటూ పెళ్లియుడు వచ్చాక ఇద్దరూ ఆమెనే చేసుకుంటామని పట్టుబట్టారు. వాసంతిక మిమ్మల్ని ఇద్దరిని ఎలా పెళ్లాడుతుంది? మీరిద్దరూ ఏదో ఒక ఒడంబడిక చేసుకోండి అని రాజు, మంత్రి కూడా రాజకుమారులకు చెప్పి చూశారు. కానీ లాభం లేకపోయింది. ఇద్దరిలో ఏ ఒక్కరూ త్యాగానికి సిద్ధపడలేదు. అప్పుడు రాజుగారు ఇద్దరికీ ఒక పోటీ ఏర్పాటు చేశాడు. రాజభవనం మీద నుంచి అన్నదమ్ములు ఇద్దరు చెరొక బాణము వదలాలి. ఎవరి బాణం హెచ్చు దూరం వెళ్ళినట్టు రుజువైతే వారు వాసంతికను వివాహం చేసుకోవాలి. రాజుగారు ఇలాంటి పరీక్ష ఎప్పుడైతే పెట్టాడో అప్పుడే జీవకుడు తనకు వాసంతిక దక్కదు అనుకున్నాడు. అయినా అతను పోటీ చేశాడు.
సునందుడు రాజభవనం మీద నుంచి మొదటి బాణం వదిలాడు. అది చాలా దూరం వెళ్లి కింద పడింది. తర్వాత జీవకుడు కూడా తన శక్తి కొద్దీ బాణాన్ని వదిలాడు. కానీ అది ఎంత దూరం వెళ్ళిందో, ఎక్కడ పడిందో ఎవరికీ కనిపించలేదు. భటులు ఎంతో దూరం వెళ్లి ఆ బాణం కోసం వెతికారు. కానీ ఆ బాణం వాళ్లకు దొరకనే లేదు. నిజానికి జీవకుడి బాణమే హెచ్చు దూరం వెళ్లి ఉండవచ్చు. కానీ అందుకు రుజువు లేదు. అందుచేత సునందుడే గెలిచినట్టు నిర్ణయించి వాసంతికను సునందుడికే ఇచ్చి చెయ్య నిశ్చయించారు అని రాజు ప్రకటించాడు. సునందుడి వివాహంతో పాటు యువరాజ పట్టాభిషేకం కూడా జరపటానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంలో అందరూ పొందిన ఆనందం జీవకుడు పొందలేదు. అతనికి తన బాణం ఏమయ్యిందో తెలుసుకోవాలని దృఢంగా సంకల్పం కలిగింది. అందుచేత అతను పెళ్లి వేడుక చూడటానికి కూడా ఉండకుండా రాజభవనం విడిచి తాను బాణం విడిచిన దిక్కు సూటిగా బయలుదేరాడు. అతను నింపాదిగా నడుచుకుంటూ తన బాణం కోసం 1000 కళ్ళతో చూస్తూ దాదాపు 16 మైళ్లు వెళ్లి కొండ ప్రాంతాన్ని చేరుకున్నాడు. చెక్కినట్టు నిటారుగా ఉన్న కొండ దగ్గరికి అతను చేరుతూనే కింద పడి ఉన్న ఒక బాణాన్ని చూశాడు. పైకి తీసి చూస్తే అది తన బాణమే. కానీ దాని ములికి తాను వచ్చిన వైపు తిరిగి ఉన్నది. ఇందులో ఏదో మాయ ఉన్నది. 16 మైళ్ల దూరం వెళ్లేటట్టు బాణం వెయ్యటం నా వల్ల కాదు కదా. హరిహరాదులకు కూడా సాధ్యం కాదు. అది అలా ఉంచి ఈ బాణం ఇక్కడ దాకా వచ్చి నేలకు తగిలినట్టయితే ములికి ముందుకు ఉండాలి గాని వెనక్కి ఉండే అవకాశం లేదు. అందుచేత నా బాణం ఇక్కడికి చేరటానికి మరెవరో కారణం అయి ఉండాలి అనుకున్నాడు జీవకుడు. ఆ ప్రాంతంలో ఎవరన్నా కనిపిస్తారేమోనని అతను కొండ వెంబడి నడవసాగాడు. కొంత దూరం నడిచేసరికి ఒక గుహలాంటిది కనిపించింది. జీవకుడు ధైర్యంగా గుహలోకి ప్రవేశించాడు. లోపలికి కొద్ది దూరం వెళ్ళగానే తలుపు లాంటిది కనిపించింది. దాన్ని తోస్తే పక్కకు పోయింది. జీవకుడు ఆ ద్వారం దాటి లోపలికి అడుగుపెట్టి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. కొండ లోపల అతి విశాలమైన ఆవరణ ఉన్నది. అందులో ఒక పెద్ద నగరము, రత్నాలతో ధగధగా మెరిసే భవనాలు ఉన్నాయి. ఆ భవనాల మధ్యగా విశాలమైన మార్గము, ఆ మార్గం చివర ఒక దివ్యమైన రాజభవనము కనిపించాయి. జీవకుడు ఆ మార్గం వెంబడి రాజభవనాన్ని చేరుకొని లోపలికి అడుగుపెట్టాడు. లోపల ఒక పెద్ద చావడి, అందులో అనేకమైన బంగారు ఆసనాలు, వాటి మీద దేవతా స్త్రీలను మించిన రూపురేఖలు గల అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో రాణి అనిపించేలాగా ఉన్న ఒక సుందరి ఎదురుపడి ఉన్నది. ఆమె అతనికి ఎదురుగా వచ్చి, రాజీవక, నీకు స్వాగతం అంటూ ఆహ్వానించింది. జీవకుడు మరింత ఆశ్చర్యపడుతూ, ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలిసింది? మా రాజధానికి ఇంత సమీపంలో మాకెవరికీ తెలియకుండా ఇక్కడ మీరందరూ ఎలా నివసిస్తున్నారు అని ఆమెను అడిగాడు. నేను యక్షేశ్వరుడి కుమార్తెను. నా పేరు శంపాలత. మా తండ్రి నా కోసం ఈ నగరం చాలా కాలం క్రితమే నిర్మించాడు. నేను నీ విషయాలన్నీ మొదటి నుంచి శ్రద్ధగానే తెలుసుకుంటున్నాను. నిజానికి ఆ వాసంతిక నీకు భార్య కావటానికి అర్హురాలు కాదు. నీ అన్నకన్నా చాలా గొప్ప యోగం కలవాడివి. అందుచేత నువ్వు బాణం వదిలినప్పుడు నేను నా విద్యా కౌశల్యంతో దాన్ని అదృశ్యం చేసి ఈ ప్రాంతాల వచ్చి పడేటట్టు చేశాను. దానికోసం నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లాడి ఇక్కడ అంతులేని దేవ భోగాలు అనుభవించవచ్చు అన్నది యక్షిని. జీవకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. నిజానికి ఈ శంపాలత దేవతా స్త్రీ కావటమే గాక వాసంతిక కన్నా 1000 రెట్లు సౌందర్యవతి. ఆమెను పెళ్లాడటానికి ఇష్టం లేకపోవటం అనేది ఊహించటానికి కూడా వీల్లేదు. నీ ఇష్టం. నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను. అది వరకే నా జీవితం నీ ఆధీనమయ్యింది. నా జీవితమంతా ఇలాగే గడిచిపోతే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు జీవకుడు. అతను ఆమె వెంట తిరిగి రాజభవనం అన్ని మూలలు చూశాడు. ఎక్కడ చూసినా బంగారము, రత్నాలు తప్ప అతనికి మరొకటి కనిపించలేదు. అలకాపురం కూడా అంతకంటే అందంగా ఉంటుందని అతనికి తోచలేదు. ఇద్దరూ వివాహం చేసుకొని దాంపత్య జీవితం సాగించారు.
కలలో కూడా ఊహించనన్ని సుఖాలను జీవకుడు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు. ఒక మాసం గడిచింది. జీవకుడికి తన తండ్రి మిగిలిన వాళ్ళు జ్ఞాపకం వచ్చారు. అతని మనసు కలవరపడింది. అతను ఎంతో విరక్తితో ఇల్లు విడిచి వచ్చాడు. తాను కనిపించకపోతే తన వాళ్ళు ఆదుర్దా పడతారన్న ఆలోచన కూడా అతనికి ఆ సమయంలో తట్టలేదు. అందరూ పెళ్లి హడావిడిలో ఉన్నారు. యువరాజు పట్టాభిషేకం హడావిడిలో ఉండటం చేత జీవకుడు ఎటో వెళ్లిపోయిన సంగతి వెంటనే గమనించి ఉండరు. కానీ గమనించాక వాళ్ళు ఎంత బాధపడ్డారో ఆ ఆలోచన ఇప్పుడు జీవకుణ్ణి బాధించసాగింది. యక్షిని అతని విచారాన్ని గమనించి కారణం అడిగింది. నేను ఇంటి నుంచి చెప్పకుండా వచ్చేశాను. మళ్ళీ వెళ్ళి మా వాళ్ళందరినీ చూసి వాళ్లతో 2 రోజులు గడిపి రావాలని ఉన్నది అని అన్నాడు. తప్పకుండా వెళ్ళు. నీ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. కానీ ఒక్కటే షరతు. నువ్వు ఏ పరిస్థితులలోనూ నన్ను గురించి గాని మనం ఉన్న ఈ ప్రదేశం గురించి గాని ఎవరికీ తెలియనివ్వరాదు అన్నది శంపాలత. అందుకు జీవకుడు సమ్మతించాడు. అతని ప్రయాణానికి గాను శంపాలత పెద్ద ఏర్పాట్లు చేసింది. అతనికి రత్నాలు పొదిగిన రథము, దాన్ని లాగటానికి దేవత అశ్వాలు, అశ్వారూఢులైన పరివారము, అతని బంధువులందరికీ రత్నాభరణాలు, బంగారు బట్టలు సిద్ధంగా చెయ్యబడ్డాయి. చెప్పకుండా వెళ్ళిపోయి దేవలోకం నుంచి దిగివచ్చినట్టు తిరిగి వచ్చిన తన చిన్న కొడుకును చూసి రాజు చాలా సంతోషించాడు. మంత్రి మిగిలిన సభికులు మాత్రం సంతోషించలేదు. ఏదో రాజకీయమైన ఉపద్రవం తెచ్చిపెట్టడానికే జీవకుడు తిరిగి వచ్చాడని, అతనికి తండ్రిపైన అన్నపైన విరోధం తప్ప ప్రేమ ఉండే అవకాశం లేదని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. జీవకుడు తన తండ్రితో తాను సుఖంగా ఏ లోటు లేకుండా ఉంటున్నానని చెప్పాడు గాని తాను ఉండే చోటు ఏదో చెప్పలేదు. తానొక యక్షిణిని పెళ్లాడిన సంగతి మొదలే చెప్పలేదు. తండ్రి ఎంత బలవంతం చేసినా ఉండక అతను 2 రోజుల అనంతరం తన పరివారంతో సహా తిరిగి వెళ్ళిపోతూ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటానని తండ్రికి మాట ఇచ్చాడు. జీవకుడు తిరిగి వెళ్ళాక మంత్రి మొదలైన వాళ్ళు రాజును గట్టిగా హెచ్చరించారు. జీవకుడు కోసల రాజ్యం కాజేయటానికి ఏవో రహస్య యత్నాలు చేస్తున్నాడని, అతనికి ఎవరో బలవంతులు సహాయం చేస్తున్నారని అన్నారు. అనుమాన పిశాచం రాజు బుర్రలో కూడా ప్రవేశించింది. మంత్రి మొదలైన వారు అనుమానం సరి అయినదే అయి ఉండాలి. మంత్రి కుమార్తెను తాను పెళ్లాడలేకపోయినందుకు అతను అలిగి ఎంతో వైభవంగా జరిగిన తన అన్న పెళ్లికి కూడా ఉండక ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయిన జీవకుడు కేవలం తన మీద ప్రేమ కొద్దీ తిరిగి వస్తాడా? అతనికి ఈ ఐశ్వర్యమంతా ఎక్కడిది? ఈ పరివారమంతా ఏ రాజు ఇచ్చాడు? అసలు జీవకుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అతను చెప్పనైనా లేదు. అతను ఇక్కడి పరిస్థితులు తెలుసుకునేటందుకే వచ్చాడు. అప్పుడప్పుడు వస్తానని మాట ఇచ్చినది కూడా అందుకేనని రాజుకు తోచింది. మరొక నెల రోజులు గడిచింది. జీవకుడు ఈసారి మరింత వైభవంగా మరింత హెచ్చు పరివారంతో తండ్రిని చూడవచ్చాడు. అప్పుడు తండ్రి, నాయనా, నువ్వు తరచూ ఇలా వచ్చిపోతూ ఉండటం నాకు సంతోషంగానే ఉన్నది. కానీ నువ్వు ఇక్కడే ఎందుకు ఉండిపోకూడదు? నీకిక్కడ ఏమి లోటు అని జీవకుణ్ణి అడిగాడు. అది సాధ్యం కాదు. నా జీవితాన్ని మరొక చోట పాతుకున్నాను. నా సుఖ సంతోషాలకు నిజమైన ఆశ్రయం అదే అన్నాడు జీవకుడు. ఆ చోటు ఏది? నువ్వు ఇక్కడికి వచ్చినట్టే మేం కూడా అక్కడికి వస్తూ పోతూ ఉంటాము కదా అన్నాడు రాజు. ఆ మాట మాత్రం అడగకండి. నేనుండే చోటు ఎవరికీ చెప్పకూడదు. అది నా జీవిత రహస్యం. మీరెవరూ నేనుండే చోటికి రారాదు అన్నాడు జీవకుడు. రాజుగారి అనుమానం మరింత దృఢపడింది. జీవకుడు వెళ్ళిపోయాక ఆయన తన మంత్రి మొదలైన వారితో ఆలోచనలు జరిపాడు. జీవకుడు ఉండే చోటు తెలుసుకోవటం అవసరమని వాళ్ళు ఆయనకు సలహా ఇచ్చారు. మరొక నెల గడిచాక జీవకుడు మరొకసారి తండ్రిని చూడవచ్చాడు. ఈసారి అతని వెంట ఇంకా హెచ్చు పరివారం ఉన్నది. ఎన్నో బహుమానాలు తెచ్చాడు. పరివారం అన్న పేరు పెట్టుకొని వీడు ఒక్కొక్కసారికి మరింత పెద్ద సేనతో వస్తున్నాడు. ఇలా వచ్చి వచ్చి ఒకనాడు రాజ్యం ఆక్రమించి మరీ వెళతాడు అనుకున్నాడు రాజు. జీవకుడు తిరిగి వెళ్ళేటప్పుడు
అతను ఎక్కడికి పోతాడో చూసి రమ్మని రాజుగారు ఒక వేగులవాణ్ణి పంపాడు. ఆ వేగులవాడు ఎంతో రహస్యంగా జీవకుడి పరివారానికి కొంత ఎడంగా నడుస్తూ వాళ్ళతో పాటు కొండల దాకా వెళ్ళాడు. వాడు చూస్తూ ఉండగానే ఆ పరివారం కొండలోకి ఇరుక్కుపోయి అదృశ్యమైపోయింది. వాళ్ళు అదృశ్యమైన చోటికి వాడు వెళ్లి చూశాడు. కానీ వాడికి అక్కడ ఏ ద్వారం గాని గుహ గాని కనిపించలేదు. దానికి కారణం ఏమిటంటే అక్కడ ఉన్న గుహ అందరికీ కనిపించదు. ఎవరికైతే కనిపించాలని యక్షిని అనుకుంటుందో వారికి మాత్రమే కనిపిస్తుంది. వేగిలవాడు తిరిగి వచ్చి రాజుగారితో తాను చూసిన సంగతి చెప్పాక రాజుగారు మరింత బెదిరిపోయి తన అనుచరులతో మరొక చర్చ జరిపాడు. రాజకుమారుడికి అండగా ఉండి మన రాజ్యం పైన కుట్ర చేస్తున్న శక్తులు మానవ శక్తులని తోచడం లేదు. ఏవో అమానుష శక్తుల సహాయం అతనికి ఉన్నట్టు కనబడుతున్నది. ఈ సంగతి మనం రుజువు చేసుకోవటం అవసరం. అలాంటి పరిస్థితులలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ప్రధానమంత్రి. జీవకుడు వెనుక ఉన్నవి అమానుష శక్తులో కాదో ఎలా రుజువవుతుంది అని రాజు అడిగాడు. ఒక అసాధ్యమైన వస్తువు తెచ్చిపెట్టమని తమరు జీవకుణ్ణి మంచిగా అడగండి. తెచ్చిపెట్టాడా మన అనుమానం రుజువవుతుంది. తమరు వేటకు వెళ్ళేటప్పుడు ఎండ వచ్చినా వాన వచ్చినా తమ పరివారమంతా తల దాచుకునేటందుకు, యుద్ధానికి వెళితే సేన యావత్తు తలదాచుకునేటందుకు సరిపడే డేరా ఒకటి మడిచి గుప్పిట పట్టుకుంటే ఇమిడేది తీసుకురమ్మని జీవకుణ్ణి అడగండి అన్నాడు మంత్రి. ఈసారి జీవకుడు తనను చూడవచ్చినప్పుడు రాజు అతన్ని మంత్రి అడగమన్నట్టే అడిగాడు. తండ్రి కోరికకు ఆశ్చర్యపోయి జీవకుడు ప్రయత్నిస్తాను అని అన్నాడు. అతను తన భార్య వద్దకు తిరిగి వెళ్ళి తన తండ్రి కోరిక గురించి చెప్పాడు. అలాంటి డేరా మనం తేలికగా సృష్టించుకోవచ్చు అని శంపాలత ఈసారి అతను తన తండ్రిని చూడబోయినప్పుడు ఒక డేరా మడత ఇచ్చింది. దాన్ని తీసుకుపోయి జీవకుడు తండ్రికి ఇచ్చాడు. రాజు ఆ మడతను విప్పటం ఆరంభిస్తే డేరా ఒక కోసు పొడుగు, ఒక కోసు వెడల్పు ఉండేటట్టు కనిపించింది. జీవకుడు వెళ్ళాక రాజు మళ్ళీ రహస్య సమావేశం జరిపి, నా కొడుక్కి ఏదో అమానుష శక్తి సహాయం చేస్తున్నది అనటానికి సందేహం లేదు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని తన సలహాదారులను అడిగాడు. ఈసారి జీవకుడు వచ్చినప్పుడు అతన్ని హత్య చెయ్యించండి అని ఒకరు సలహా ఇచ్చారు. అందుకు రాజు ఒప్పుకోలేదు. జీవకుడు దుస్తంత్రం పన్నుతున్నట్టు, ద్రోహం తలపెట్టినట్టు సాక్ష్యం లేకుండా అతన్ని హత్య చేసేస్తే అతని వెనుక ఉన్న అమానుష శక్తులు చూస్తూ ఊరుకోవని, అది కొరువితో తల గోక్కోవటం అవుతుందని ఆయన అన్నాడు. నిజమే మహారాజా, మనం యుక్తి చేతనే అపాయం తప్పించాలి. ఎంత సేననైనా జయించగలవాడు మన పక్షాన ఉండి వాడు తమరి చెప్పు చేతల్లో ఉండేటట్టుంటే మన రాజ్యానికి భంగం రాదు. అలాంటి బలాఢ్యుణ్ణి ఒకణ్ణి తీసుకురమ్మని తమరు జీవకుణ్ణి అడగండి. అతను మీ కోరిక తీర్చిన పక్షంలో అతని దురుద్దేశం లేదని తేలిపోవటమే కాకుండా మనకిక ఏ శత్రువు నుంచి భయం ఉండదు అన్నాడు మంత్రి. జీవకుడు మరొకసారి తనను చూడవచ్చినప్పుడు రాజు, నాయనా, నాకు శత్రు భయం ఇటీవల చాలా జాస్తి అయ్యింది. ఎంతటి సేననైనా జయించగలిగి నేను చెప్పినట్టు నడుచుకోగలవాణ్ణి ఎవరినైనా తీసుకురాగలిగితే నేను నిశ్చింతగా ఉంటాను అని అన్నాడు. ఈ కోరిక జీవకుడికి అసాధ్యంగా కనబడింది. అయినా అతను వెళ్ళి తన భార్యకు తండ్రి కోరిక చెప్పాడు. మీ తండ్రి కోరదగినది కోరాడు అన్నది శంపాలత. నేనప్పుడు అనుకున్నాను, అలాంటి బలాఢ్యుడు ఎక్కడా ఉండడు అన్నాడు జీవకుడు. ఉండడం ఉన్నాడు. మా అన్నయ్య అలాంటివాడు. నేను చెబితే మీ తండ్రి వద్దకు వెళ్ళి ఆయన ఏం చెయ్యమంటే అది చేస్తాడు. కానీ మా అన్న చాలా ముక్కోపి, దురుసు మనిషి. అతనితో మీ తండ్రి వేగగలడా అని నా సందేహం అన్నది ఆమె. మా తండ్రి చెప్పినట్టు వినే పక్షంలో మీ అన్న ఎంత ముక్కోపి అయినా పర్వాలేదు. దయచేసి అతన్ని మా తండ్రి దగ్గరికి పంపగలవా? ఆలస్యం ఎందుకు, ఇవాళే పంపుతాను అన్నది శంపాలత. ఆ రోజు కోసలలో రాజు కొలువుదీరి ఉండగా ఒక భయంకర ఆకారుడు 30 మణుగుల బరువు గల ఇనపగద ఒకటి భుజాన పెట్టుకొని భూమి అదిరేటట్టు నడుచుకుంటూ వచ్చి
రాజుగారి ఎదుట నిలబడి, నన్ను రమ్మన్నావట, ఏం పని ఉండి రమ్మన్నావు అని సభ మారుమోగేటట్టు అడిగాడు. అందరూ భయంతో వణికిపోయారు. రాజుగారు ఆ ఆకారాన్ని చూడలేక రెండు చేతులతో కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు పిలిచావని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడవు అంటూ ఆ భయంకర ఆకారుడు తన గదతో రాజు నెత్తి మీద ముత్తాడు. వెంటనే రాజు తల పగిలి చచ్చిపోయాడు. అయ్యో అయ్యో, ఎంత దౌర్జన్యం అని మంత్రి మొదలైన వాళ్ళు ఆక్రోశించారు. ఆ భయంకర ఆకారుడు వారందరినీ తన గదతో ముత్తాడు. అందరూ చచ్చారు. చచ్చిన వారు చావగా సభలో మిగిలిన వాళ్ళందరూ కుక్కిన పేనుల్లాగా అయ్యారు. వాళ్ళతో ఆ వ్యక్తి, రాజుగారు ఏం చెబితే అది చెయ్యమని నన్ను మా బావమర్ది అయిన జీవకుడు పంపాడు. కానీ మీ రాజు నన్ను చూసి భయపడ్డాడు. అలాంటి వాడి కింద నేను ఎలా సేవ చేస్తాను? ఇక నుంచి మీ రాజ్యానికి మా బావమర్ది జీవకుడే రాజుగా ఉంటాడు. అందుకు అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి అని అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. శంపాలత అన్న తిరిగి వెళ్ళిపోయాడు. జరిగిన సంగతి విని జీవకుడు చాలా విచారించాడు. నీ తండ్రి నిన్ను శత్రువు కింద జమకట్టిన నాడే తన దుర్మరణం కోరి తెచ్చుకున్నాడు. నిన్ను రహస్యంగా చంపించాలన్న ఆలోచన కూడా జరిగింది. మనుషులు తమ కోరికలను సఫలం చేసుకున్నట్టే తమ భయాలను కూడా అప్రయత్నంగా సఫలం చేసుకుంటారు అన్నది శంపాలత. ఆ తర్వాత ఆ దంపతులు ఇద్దరు తమ రహస్య ప్రదేశం నుంచి సపరివారంగా కోసలకు వచ్చి అక్కడ రాజ్యాభిషేకం చేసుకొని చాలా కాలం పాలించారు.